హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే రవ్వ కేసరి ఎలా చేయాలో చూసేద్దాం. దీన్ని సిరా అని కూడా అంటాం కదా, దేవుడి నైవేద్యానికి ప్రసాదానికి యూస్ చేస్తాం కదా. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే చేయండి. దీనికైతే గీ అయితే ఎక్కువ పడుతుంది. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని గీ అయితే వేసేసుకోవాలి. ఆ గీ కొంచెం వేడైన తర్వాత అందులో రవ్వ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. రవ్వ వేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిపేస్తూ ఉండాలి. ఇది మొత్తం గీతోనే చేయడం అనేది స్వీట్. దీనైతే కలుపుతూ ఉండాలి. ఇది ఎలా అంటే మనకి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి. మొత్తం గీలోనే ఇది వేగిపోవాలన్నమాట రవ్వని. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఆలోపు షుగర్ కానీ ఏది కూడా యాడ్ చేయకూడదు. ఇది మొత్తం బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయాలన్నమాట. తర్వాత అది కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీనికి సరిపడే షుగర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇదంతా ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం వాటర్ యాడ్ చేసుకొని ఇది కొంచెం ఉడికిన తర్వాత షుగర్ కూడా యాడ్ చేసేసి తర్వాత వేరే ప్యాన్ తీసుకొని అందులో కొంచెం గీ వేసేసి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసి అవి కొంచెం మంచిగా రెడ్డిష్ కలర్లో వేగిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే, మనకి రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. దీనికైతే ఎక్కువ గీ అయితే యూజ్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.